నరేంద్ర మోదీ ప్రధానిగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు నుంచి గౌతమ్ అదానీ, అంబానీ సోదరులు వేదాంత, అనిల్ అగర్వాల్ తదితర బడా కార్పొరేట్ వ్యవస్థలకు మోదీ పనిచేస్తూ వారికి రాయితీలు కల్పిస్తూ లక్షలాది రూపాయలు రుణాలు మాఫీ చేస్తూ దేశ సంపదను వారికి తాకట్టు పెడుతున్నారని, మోదీ విధానాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని, దేశంలో రైతాంగం తీవ్రంగా అప్పుల్లో కూరుకుపోయిందని, ఆ రైతాంగాన్ని కాపాడుకోవాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. బుధవారం కాకినాడ స్థానిక అన్నదాన సమాజంలో కాకినాడ జిల్లా జనరల్ బాడీ సమావేశం పార్టీ జిల్లా కార్యదర్శి కె బోడకొండ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జేవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, ఎప్పుడూ లేనంతగా దేశంలో నిరుద్యోగం 43% పెరిగిందని, మొన్న రైల్వే 4th క్లాస్ ఉద్యోగాలు భర్తీ చేస్తే పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయని, అంటే నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలన్నారు. కేంద్రంలో నేడు ఎన్డీఏ ప్రభుత్వం ఉందని, గతంలో లాగా బీజేపీ ప్రభుత్వం ఉండుంటే ఈ పార్టీకి రాజ్యాంగం మౌలిక స్వరూపం మార్చివేసి మనుధర్మ శాస్త్రాన్ని పెట్టే విధంగా ఆర్ఎస్ఎస్ కుట్ర పన్నిందని ఆయన అన్నారు.